హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిచ్యూ. ఈరోజు ప్రీమియర్ ప్రో లోపల వెడ్డింగ్ స్లైడ్ షోస్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రాజెక్ట్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ర్యార్ ఫైల్ ఓపెన్ చేయగానే మనకైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫుటేజెస్ ఉన్నాయి, వాటిని అయితే డిస్టర్బ్ చేయకండి. అండ్ డైరెక్ట్గా మనం ఈ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి న్యూ వర్షన్స్లోను అదేవిధంగా ఓల్డ్ వర్షన్స్లో కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనమైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫైన్, నేను ప్రజెంట్ ప్రీమియర్ ప్రో బీటా వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది మనకి ఏంటంటే స్మూత్ ప్లేయింగ్ అయితే ఈజీగా ఉంటుంది అండ్ ఆప్షన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఏఐ కూడా ఇంటిగ్రేట్ అయింది, సో మనకి ఎక్కువ యూజెస్ అయితే ఉన్నాయి. ఓకే సరే, సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దానికంటే ముందు మనకి ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒకసారి అయితే డెమో అయితే చూద్దాం. ఓకే, డెమో చూసారు కదా. ఓకే, మనం ఇప్పుడు ప్రాజెక్ట్ని ఎలా ఎడిట్ చేయాలనేది అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ప్యానెల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్ స్లైడ్ షో అని చెప్పేసి. సో ఈ స్లైడ్ షో లోపల ఇక్కడ మనకి ఎడిట్, ఫైనల్ అండ్ అసెట్స్ అని కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఇప్పుడు ఇందులో కావాల్సింది వచ్చేసి ఎడిట్ అన్నమాట. సో నేను ఈ ఎడిట్ని అయితే ఓపెన్ చేస్తున్నా. దీంట్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కంప్లీట్లీ. ఇక్కడ షార్ట్స్ అండ్ టైటిల్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. సో నేను ప్రజెంట్ అయితే ఈ షార్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నెస్టెడ్ షార్ట్ 1, నెస్టెడ్ షార్ట్ 2, నెస్టెడ్ షార్ట్ 3 అని చెప్పేసి మనకి ఇట్లా సీక్వెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, నెస్టెడ్ సీక్వెన్సెస్. సో మనం ఏంటంటే రీప్లేస్ చేసుకోవాల్సింది ఈ నెస్టెడ్ సీక్వెన్స్ లోపలనే. ఓకేనా, జస్ట్ మనం ఇది డబల్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి నెస్టెడ్ సీక్వెన్స్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో జనరల్గా చూసుకున్నట్లయితే మన ఎంటైర్ ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు 9 సెకండ్స్ ఇమేజ్ని అయితే నేను ప్లేస్ చేయాలనుకుంటున్నా. సో ఇందుకోసం అని చెప్పేసి నేను కొన్ని ఇమేజెస్ అయితే డెస్క్టాప్ పైన అయితే గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని మనం ప్రీమియర్లో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడికి వచ్చేసి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సో టోటల్గా నేను యూజ్ చేస్తున్న ఇమేజ్ సైజ్ అయితే తక్కువ ఉంది. సో ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకుందాం. సో బేసికల్గా ఏంటంటే ఎల్ఈడి వాల్స్లో అయితే మనకు చాలా బాగా కనిపిస్తుంది ఈ ఇంక్ స్లైడ్ షో అని చెప్పేసి. జస్ట్ మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఫిల్ టు ఫ్రేమ్ అన్నారనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి ఫ్రేమ్ సైజ్కి అయితే ఫిక్స్ అయిపోతుంది. ఒకవేళ మీ ఇమేజ్ అనేది ప్రాపర్గా సైజెస్లో లేకపోయినట్లయితే మనం ఒకసారి రెండర్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ప్రివ్యూ ఏంటి అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ స్లైడ్ షో కదా. సో ప్రివ్యూ అయితే చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ మనకి వెడ్డింగ్ స్లైడ్ షో అనే టెక్స్ట్ అయితే మనల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. సో ఫస్ట్ మనం దీనికి సంబంధించిన ఈ టెక్స్ట్ లేయర్ని అయితే అన్నిటిని ఆఫ్ చేసుకుందాం. సో దీంట్లో మనం టైటిల్స్ లోపలికి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టైటిల్ 1, టైటిల్ 2 అని, ఇవి కూడా నెస్టెడ్ సీక్వెన్సెసే. డైరెక్ట్గా జస్ట్ ఇలా డబుల్ క్లిక్ చేసేయండి. సో మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది. మీరు కావాలి అనుకుంటే అక్కడ కపుల్స్ పేర్లు పెట్టుకుంటారా లేదా ఇంకేమైనా టెక్స్ట్ పెట్టుకుంటారా, బర్త్డే అయితే బర్త్డే టెక్స్ట్, ఇలా మీకు ఇష్టం వచ్చింది ప్లేస్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ప్రజెంట్ ఏం రిక్వైర్మెంట్ లేదు. జనరల్గా నేనైతే టర్న్ ఆఫ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా సేమ్ టైటిల్ 2 ఐ జస్ట్ టర్న్ ఇట్ ఆఫ్ అండ్ టైటిల్ 3 ఐ జస్ట్ టర్న్ ఇట్ ఆఫ్. సో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టైటిల్ 4 అనే దానిపైన మీరు క్లిక్ చేయొద్దు. సో అప్పుడు మనకి ఏంటంటే నేమ్ ఎడిట్ చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ మీకు సపరేట్గా ఈ సీక్వెన్స్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దిస్ వన్, ఈ సింబల్ వరకే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఇక్కడ టర్న్ ఆఫ్ చేసుకోండి, డబుల్ క్లిక్ అండ్ టర్న్ ఇట్ ఆఫ్. సో ఇందులో అంత టెక్స్ట్ వచ్చేసి మనకి 8 లేయర్స్ వరకు అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు మనకి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఈ 8 లేయర్స్ని అయితే నేను టర్న్ ఆఫ్ చేస్తున్నా. అగైన్ నేను ఇక్కడ నెస్టెడ్ షార్ట్ 1, 2 ఉన్నాయి కదా, ఇవి కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకి టోటల్ టైం లైన్ అంతా ఇవే కనిపిస్తాయి కాబట్టి. ఓకే ఫైన్. సో మీరు ఇప్పుడు చూడొచ్చు అండ్ క్లియర్గా నీట్గా ఉందన్నమాట. టోటల్గా మీరు కీబోర్డ్ లోపల కంట్రోల్ ప్లస్ టిల్ట్ కీ ప్రెస్ చేసినట్లయితే మీకు ఫుల్ స్క్రీన్ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. లేదా ఓన్లీ టిల్ట్ ప్రెస్ చేసినట్లయితే, అంటే ఎస్కేప్ కింద ఉండే బటన్ని మనం టిల్ట్ అంటాం, ఎస్కేప్ కింద ఉండే బటన్ అయితే మనం టిల్ట్ అంటాం. నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను. జస్ట్ అది ప్రెస్ చేశారనుకోండి మానిటర్, ప్రోగ్రామింగ్ మానిటర్లో క్లిక్ చేసి, సో మనకి ఫుల్ స్క్రీన్ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఒకసారి అయితే ప్లే చేసి చూద్దాం. చూసారు కదా ఎంత నీట్గా ప్లే అవుతుందో. ఇక్కడ లవ్ సింబల్ కూడా
ఫామ్ అవుతుంది. సో దానిపైన మనం టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే దాన్ని నెక్స్ట్ ఇమేజెస్ని అయితే యాడ్ చేసి చూద్దాం. ఎందుకంటే మనకి ఎంటైర్ ఫుటేజ్ మొత్తం అంతా యాడ్ చేస్తే తప్ప నీట్ లుక్ అనేది మనకు కనపడదు. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ I drag and drop this picture. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఫోటో అనేది ఆఫే వచ్చింది. బేసికల్గా ఇది ఫుల్ పిక్చర్ కావాలనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ చేసేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిల్ ఫ్రేమ్ అని కనిపిస్తుంది కదా, ఆ ఫిల్ ఫ్రేమ్ పైన క్లిక్ చేయండి. మీకు క్లియర్గా కనిపించడానికి నేను మార్క్ చేస్తున్నా చూడండి ఒకసారి, ఫిల్ ఫ్రేమ్. సో ఇది ప్రీమియర్ ప్రో బీటా వర్షన్స్లో మాత్రమే ఉంది, 2025-21లో మాత్రమే. మిగతా వాటిలలో స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మనం టాపిక్ లోపలికి అయితే వచ్చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫిల్ ఫ్రేమ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఫైన్, మనకి ఫ్రేమ్ అనేది ఫిల్ అయిపోతుంది. అండ్ ఐల్ కమ్ బ్యాక్ హియర్ టు నెస్టెడ్ సీక్వెన్స్ 2. చూసారు కదా, సో ట్రాన్సాక్షన్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఒకదాని నుంచి ఒకదానికి చేంజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకి నాకు థర్డ్ వన్ కావాలి, ఫోర్త్ వన్ కావాలి, అన్నీ ఒకేసారి ఓపెన్ చేసుకోండి, మీకు ఈజీగా రీప్లేస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ టోటల్గా 8 వరకు ఓపెన్ చేసుకున్నా. మనం సెకండ్ ఫిల్ చేసాం, ఇప్పుడు థర్డ్ని అయితే ఫిల్ చేసేద్దాం. డ్రాప్ ఇట్. సో ఎందుకు ఇక్కడి వరకు నేను తీసుకొచ్చుకుంటున్నా అంటే నాకు క్లియర్గా 9 సెకండ్స్ అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట ఫ్రేమ్. రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఫిల్ ఫ్రేమ్. సో చూచారు కదా. అండ్ అదేవిధంగా ఫోర్త్ వన్ జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి అండ్ రైట్ క్లిక్ ఫిల్ ఫ్రేమ్. అండ్ ఫిఫ్త్ సేమ్ కాన్సెప్ట్ అనమాట అన్నిటికీ. జస్ట్ రైట్ క్లిక్ ఫిల్ ఫ్రేమ్. ఇది ఎక్కువగా ఎల్ఈడి వాల్స్లో ప్లేస్ చేసుకోవడానికి అయితే మనకి చాలా బాగుంటాయి. డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి, మీరు కావాల్సిన వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు, నేను లింక్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నా. ఓకే ఫైన్. సో మనం టోటల్గా నెస్టెడ్ సీక్వెన్స్ లోపల ఇమేజెస్ని అయితే ప్లేస్ చేసాం. ఒకసారి మనం రెండర్ అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. రెండర్ ప్యానల్ పైన క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ నేను కంట్రోల్ ప్లస్ టిల్ట్ హోల్డ్ చేస్తున్నా. ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది. ప్లే చేద్దాం. సో మీరు చూసుకున్నట్లయితే చాలా నీట్గా క్లియర్గా మనకైతే ఎంటైర్ స్లైడ్ షో అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే టైటిల్స్ అనేటివి ఎక్కడైనా సైడ్కి అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బ్యాక్ ఎండ్లో కూడా మనకి లుక్ అయితే చాలా నీట్గా కనపడతా ఉంది. సో దాన్ని మనం రెండర్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మనం ఇప్పుడు సేమ్ అదే విధంగా కంట్రోల్ ప్లస్ టిల్ట్ ప్రెస్ చేయండి. ఓకే, సో మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ అవుట్ పాయింట్ తీసుకోండి. ఇన్ పాయింట్ ఐ అండ్ అవుట్ పాయింట్ వచ్చేసి ఓ అన్నమాట. సో ఈ అవుట్ పాయింట్ తీసుకొని కంట్రోల్ M ప్రెస్ చేసినట్లయితే కీబోర్డ్ లోపల మీకు రెండరింగ్ ప్యానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని నేను ఇప్పుడు నేమ్ వచ్చేసి వాటర్ కలర్ స్లైడ్ షో అనో లేదంటే ఏదైనా ఒక నేమ్ అయితే ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నా. WT అనుకుంటున్నా. జస్ట్ సేవ్ కొట్టండి. సో మనకి డెస్క్టాప్ లొకేషన్లో సేవ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రీసెట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా, ఈ ప్రీసెట్ అయితే అడాప్ట్ టు హై బిట్ రేట్లో ఉంది. సో అంటే దీని యొక్క MB అనేది మనకి 83 వరకు వస్తుంది. ఎస్టిమేటెడ్ సైజ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూసారు, నేను రెడ్ మార్క్ చేశాను కదా. సో అక్కడ చూసుకున్నట్లయితే 83 MB వరకు మనకి సైజ్ వస్తుంది. లేదు నాకు ఇంకా హై క్వాలిటీలో కావాలి అనుకుంటే మీరు ఇక్కడ 4K పెట్టుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసారు కదా 345 MB వరకు మనకు సైజ్ వస్తూ ఉంది. సో బేసికల్గా ఏంటంటే ఇన్ కేస్ మీకు క్లయింట్స్కి అంటే వాట్సాప్ ఇన్విటేషన్స్ లాగా మీరు అలా సెండ్ చేయాలంటే క్లయింట్కి తొందరగా డౌన్లోడ్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ బిట్ రేట్ అనేది కొంచెం తక్కువ పెట్టుకోండి. అడాప్టివ్ పెట్టుకుంటే 83 MB వచ్చింది. ఈవెన్ లో బిట్ రేట్ మీడియం పెట్టుకున్నారనుకోండి 51 MB. సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే క్లయింట్ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఈవెన్ మీరు ఏదైనా ఎల్ఈడి వాల్స్కు అలాంటి సిచ్యువేషన్స్లో అనుకోండి, ఇక్కడ హై క్వాలిటీ 4K అని కనిపిస్తుంది కదా, సో ఆ సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ జస్ట్ యూస్ ఎక్స్పోర్ట్. సో మనకి ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.